హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఎట్ కిచెన్. సబ్స్క్రైబ్ అవ్వండి మోర్ వీడియోస్ కోసం. సబ్స్క్రైబ్ అయ్యేటప్పుడు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, మర్చిపోకండి. ఈరోజు రెసిపీ సూపర్ స్నాక్ రెసిపీ అండి, సోయా పకోడీ. అదేనండి, మిల్ మేకర్ పకోడీ అనమాట. మనకి ఇది టేస్ట్ ఇంకా సేమ్ చికెన్ పకోడీ లాగే ఉంటుంది. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. మరి చేసేద్దామా? లెట్ స్టార్ట్. ఫస్ట్ ఒక 3 గ్లాసెస్ వాటర్ని మరగనివ్వండి. ఇవి మరిగాక స్టవ్ ఆఫ్ చేసేసి 1 కప్పు సోయా చంక్స్ని వేసి అవి మునిగేలాగా ఒక్కసారి గరిటతో అడ్జస్ట్ చేసేసి ఇవి మనకి సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. అప్పుడు దాకా ఇలా ఉంచేయండి. ఇప్పుడు ఈ సోయాని ఫిల్టర్ చేసేసి మరొకసారి నార్మల్ వాటర్ పోసి చల్లారాక అప్పుడు వీటి నుండి వాటర్ అంతా వచ్చేసేలాగా బాగా చేత్తో పిండి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల ఆనియన్ పేస్ట్ వేయండి. ఇలా ఆనియన్ పేస్ట్ వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ వాము, టేస్ట్కి సరిపడేంత సాల్ట్, 4 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, 1 అరచెక్క నిమ్మరసం పిండి బాగా కలుపుకోవాలి. ముక్కలకి పట్టేలాగా గట్టిగా ప్రెస్ చేసి మాత్రం కలపకండి, ఎందుకంటే ఆల్రెడీ సోయా మనకి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి గట్టిగా కలిపితే అవి బాగా మెత్తగా అయిపోతాయి. అండ్ ఇంకా వాటర్ కూడా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సోయాలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది మనకి, అది సరిపోతుంది అనమాట. ఆయిల్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో ఉంచి మిల్ మేకర్ని వేయండి. ఇప్పుడు మంటని మీడియంలో ఉంచి సోయాని వేయించండి. ఈ మిల్ మేకర్ మనకి చాలా త్వరగా వేగుతాయండి, సో జాగ్రత్తగా వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. మనకి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ మిల్ మేకర్ పకోడీ వేడి వేడిగా నిమ్మరసం పిండి తింటే చాలా బాగుంటుందండి. చల్లారిపోతే మాత్రం బాగోవు, సాగుతాయి. డెఫినెట్గా ట్రై చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో. మరి వీడియో నచ్చినట్లయితే కనుక మీ ఇష్టాన్ని లైక్ రూపంలో తెలపండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. నమస్తే.